నేను ప్రయారిటైజ్ చేసుకుంటాను? నేను అంటే ఇవి నేను నా లైఫ్ ఓవరాల్ లైఫ్ పరంగా ఆలోచించుకుంటే 8 years బ్యాక్ ఇవి నేర్చుకుందే అందుకు. యాక్టింగ్ అనేది ఇంకొకరు నీకు ఇస్తే నువ్వు చేయాలి. యాక్టర్స్ చాలామంది ఉంటారు, టెక్నీషియన్స్ చాలా తక్కువ మంది ఉంటారు. అది స్పెసిఫిక్ స్టైల్ ఉంటే వాళ్ళు నీకోసం వస్తారు కదా. సో యాక్టింగ్ అవకాశాలు లేకపోతే ఎడిటింగ్ చేసుకున్నా బతకచ్చు, ఎడిటింగ్ లేకపోతే డిఓపి కన్నా బతకచ్చు. ఇవన్నీ ఒక ఉండే రాను ఇవన్నీ స్కిల్ ఇంప్రూవ్ అయిన కొద్దీ ఇప్పుడు నా ఎడిటింగ్ నచ్చే పెట్టుకున్నాను అన్న. లేకపోతే అన్న రే నువ్వు భద్రాబాబు నువ్వు వేయటం పెట్టుకుంటా అనే ఏంటంటే నిత్య విద్యార్థి కొత్తగా కనిపించింది అంటే ఫస్ట్ దాన్ని టచ్ చేసి వస్తాడు, దానిలో టేస్ట్ దొరికిందంటే నేర్చుకుంటాడు. సో అట్లా నేర్చుకున్నాము. ఒకవేళ వస్తే ఎడిటింగ్ చేయమని వస్తే ఎండ్ ఆఫ్ ది డే బ్రాండ్ బిల్డింగ్ అన్న. నా బ్రాండ్కి అది ప్లస్ అవుతుంది అంటే టైం పెడతా, దాన్ని ప్రయారిటీ చేసుకుంటూ వర్క్ చేస్తా. అంటే ఇప్పుడు మీరు అన్నట్టు ఇప్పుడు మీరు ఎడిటర్ అనే ఒక చిన్న సెగ్మెంట్ తీసుకొని ఇంత కన్వర్జేషన్ చేస్తున్నాం. రేపు ఆ కన్వర్జేషన్ నా బ్రాండ్కి నా పేరుకి వాల్యూని తీసుకొస్తా అంటే ఖచ్చితంగా ప్రయారిటీ చేసుకుంటా వర్క్ చేస్తాను.